నమస్కారం. జై శ్రీమన్నారాయణ. కొందరు బలహీనమైన మనసు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి? వాళ్ళ బలహీనతను మెచ్చుకుంటూ దాన్ని గొప్పగా చూస్తూ ఉండాలా, లేక వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేయాలా అని ఒక సందేహం ఒకరు అడిగారు. అదేమిటో చూద్దాం. ఒకరి మనసు బలహీనంగా ఉంది అని తెలుసుకోవడానికి ఏమన్నా గుర్తులుంటాయా? అది తెలిస్తే కదా వాళ్ళని సరిచేయడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మనం అంత పర్ఫెక్ట్గా తెలుసుకోలేకపోవచ్చు. కానీ మనకున్న సంస్కారంతో, మనం చదువుకున్న పుస్తకాల ద్వారా పొందిన జ్ఞానం వల్ల, మన పెద్దలు అనుభవంతో చెప్పిన వాటి మీద ఆధారపడి తెలుసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు. కానీ ఈ విషయంలో ప్రత్యేక అధ్యయనం చేసిన వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు. ఇప్పుడు చెప్పే విషయాల్లో ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ప్రకృతిని బట్టి కొంచెం ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు. కానీ అది మానసిక దౌర్బల్యాన్ని తెలియజేస్తుంది అనడంలో సందేహం లేదు. తీరా ఇవి విన్నాక ఇది కూడా బలహీనత అంటారా అని మీరు అడగొచ్చు. ఖచ్చితంగా అది మానసిక బలహీనతే అవుతుంది. డిగ్రీ మారుతుంది, అంతే తేడా. సరే చూద్దాం. 1, తన చుట్టూ ఉన్నవాళ్ళు తనను గుర్తించడం లేదు, తనకు ఇబ్బంది కలిగిస్తున్నారు, దూషిస్తున్నారు, కొంచెం తేడాగా చూస్తున్నారు. మనకంటూ గుర్తింపు లేదా, విలువ లేదా, అయినా వీళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదు అనుకోవడం మానసిక బలహీనతకు గుర్తు. ఎవరు ఏది మాట్లాడినా మనల్ని అంటున్నారా, మనల్ని అవమానం చేయడానికే అలా మాట్లాడుతున్నారా అని మనసులో అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నిజంగా వాళ్ళు అలాగే అని ఉండవచ్చు, చాలా సందర్భాల్లో అలా అనకపోను ఉండొచ్చు. అయినా సరే బాధపడుతూనే ఉంటారు. ఇది ఒక రకమైన మానసిక బలహీనత. ఇంకొక రకం, దీనికి వ్యతిరేకంగా కొందరుంటారు. ఓపెన్గానే వాళ్ళ బలహీనతను ఎత్తి చూపినా, కోప్పడినా ఏమాత్రం లెక్క చేయకుండా ఠలాయించి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. అలా ఉండడం కూడా తప్పే, అది కూడా మానసిక బలహీనతే. మనలో ఉన్న దోషాలను ఒకరు ఎత్తి చూపినప్పుడు వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. లేని దోషాలను ఆరోపించినప్పుడు పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ అవి నిజమైనప్పుడు వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకపోవడం కూడా మానసిక బలహీనత కిందికే వస్తుంది. ఇంకొకటి, మాట్లాడడం మొదలుపెట్టిన కాసేపటికే గొంతు పెంచేస్తారు, కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఏమీ మాట్లాడకుండా ఉంటారు. కొన్నిసార్లు మాట్లాడడం మొదలు పెట్టగానే అది పెద్ద డిబేట్ లాగా వాద ప్రతివాదాలు చేయడం, గబుక్కన కోపంగా తనను అవమానపరుస్తున్నారని భావించి నేను ఇక మాట్లాడడం మానేస్తున్నాను అని అనడం ఇంకొక రకం. నిజంగానే విషయం జటిలంగా ఉంటే ఈ విషయాన్ని ఇంతకంటే చెప్పి ఒప్పించలేకపోతున్నాను అని చెప్పొచ్చు, అది తప్పు కాదు. అలా కాకుండా హఠాత్తుగా ప్యానిక్గా మారడం, అదేమిటంటే మీరే అలా మాట్లాడారు అందువల్లే నా కోపం వచ్చింది అనడం ఒక రకమైన మానసిక దౌర్బల్యం. భగవద్ రామానుజులు గీతా భాష్యంలో ఒకరు కోపాన్ని నిగ్రహిస్తున్నారంటే అర్థం ఆయనకు కోపం తెప్పించే విషయం ఎదుటివారు మాట్లాడినా కోపం తెచ్చుకోకుండా ఉండటం అని చెప్పారు. ఒక ఆయన, నేను 3 రోజులుగా అడవిలో ఉన్నాను, అక్కడ ఎవ్వరూ నా కోపం తెప్పించేవాళ్ళు లేరు, కాబట్టి నాకు 3 రోజులకు ఒక కోపమే రాలేదు, నేను కోపాన్ని నిగ్రహించుకున్నాను అంటే అది నిగ్రహం కాదు. ఒకరిని ఎంత రెచ్చగొట్టినా కోపం తెచ్చుకోకపోతే అది నిగ్రహం అవుతుంది. మన మనసును ఒకరు బాధ పెట్టినా చెల్లించకుండా కోపం తెచ్చుకోకుండా ఉండాలి, అది నిగ్రహం అవుతుంది. అప్పుడు మనసు దృఢపడుతుంది అని అర్థం. నిజంగా దోషం ఉన్నప్పుడు ఎవరైనా ఎత్తి చూపితే నేను చెల్లించను అని ఎవరూ చెప్పలేము. ఇంకొకటి, డిప్రెస్డ్ స్టేట్ కానీ కోపం కానీ రెచ్చగొడితేనే వస్తుంది అంటే అది మన మనసు బలహీనంగా ఉంది అని చెప్పడానికి సంకేతం.
నన్ను ఎవరూ ఏమీ అనలేదు, నా కోపాన్ని పెంచేట్టుగా మాట్లాడి దూషించలేదు అని దృఢంగా నమ్మి, మన మనసును ఒకరు బాధించేట్టుగా మాట్లాడినా లేక కోపం వచ్చే పనులు చేసినా కూడా కోపం రాకుండా ఉంటే మనసు దృఢంగా ఉంది అని అర్థం. ఇంకొకటి, డిప్రెస్డ్ స్టేటస్ కానీ కోపం కానీ ఒకళ్ళు రెచ్చగొడితేనే కదా వస్తుంది. ఎవరో నన్ను ఏదో అన్నారు, నా మనసు బాధపడింది, అందువల్ల నేను వేరే పనులు చేయలేకపోతున్నాను, ఆఫీస్కి వెళ్ళినా మనసు పని మీద నిలవడం లేదు, చదవలేకపోతున్నాను, చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, రోజువారీ పనులన్నీ చెడిపోతున్నాయి, మనసు మళ్ళీ మళ్ళీ ఆ బాధింపబడిన విషయం చుట్టూ తిరుగుతూ ఉంది అంటే మనసు బలహీనంగా ఉంది అనే అర్థం. కానీ అలాంటి సందర్భాలు ఏర్పడినా ఆ కోపాన్ని పక్కకు పెట్టి ఆ విషయం నుంచి వీలైనంత వరకు మనసును కంట్రోల్ చేసి పక్కకు లాగాలి. వేరే విషయాల మీద మనసును నిలపాలి. మన పనుల మీద మనసును ఫోకస్ చేయాలి. రొటీన్ దెబ్బతినకుండా చూడాలి. అలా చేయగలిగితే మనసు దృఢంగా ఉంది అని అర్థం. అలా కాక నన్ను ఎవరో ఏదన్నారు, అందుకే నేను రోజువారీ పనులు కూడా చేయలేకపోతున్నానంటే ఇంకా ఆ విషయం నుంచి మనసు బయటికి రాలేదు అనే అర్థం. అలాంటప్పుడు దాన్ని పక్కకు పెట్టి దాని తర్వాత తీరిగ్గా చూద్దాం, ముందు చేయవలసిన పని చేద్దాం అని ప్రస్తుతం కావలసిన పని మీద మనసును నిలపాలి. దాని నుంచి బయటపడి ఇంకో పని చేయగలగాలి. ఆ విషయం నుంచి బయటపడడానికి ఇష్టపడలేదు అన్నప్పుడు దాన్ని కష్టపడి పక్కకు పెట్టి, ఈ విషయం ఇప్పుడు కాదు, సాయంత్రం 8 గంటలకు చూద్దాం, ప్రస్తుతం పక్కకు తప్పుకో అని ఆ విషయాన్ని పక్కకు నెట్టాలి. మనసును బాధించే విషయం నుంచి బయటపడడానికి శక్తి కావాలి, చాలా శక్తి కావాలి. ఆ శక్తి ఉంటే మనసు దృఢంగా ఉన్నట్టు అర్థం. ఈ విషయాలను ఆధారంగా ఒకరు మానసిక దృఢత్వం కలిగి ఉన్నారా లేదా అని తెలుసుకోవచ్చు. అలా తెలుసుకుంటే వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి, జాగ్రత్తగా ఎలా ఉండాలి, అవసరమైతే వాళ్ళల్లో మార్పు ఏమైనా తేగలిగితే ప్రయత్నం చేయవచ్చా అనే విషయాలు మనకు బోధపడతాయి. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.